హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మళ్ళీ మీ ముందుకి మరో కథతో వచ్చాను. ఈరోజు కథ ఏంటనుకుంటున్నారా? తాబేలు ప్రయాణం. ఒక కొలనులో 2 హంసలు, ఒక తాబేలు ఉండేవి. ఒకరోజు హంసలు వేరే కొలనుకి వెళ్దామని అనుకున్నాయి. తాబేలు ఆ వార్త విని బాధపడింది. మీరు లేకపోతే నేను ఒంటరిగా ఉండిపోతాను, నన్ను కూడా మీతో తీసుకొని వెళ్ళండి అని అంది. తాబేలు మాట విని హంసలు, నీవు మాతో ఎలా వస్తావు? నీకు ఎగరడం రాదు కదా అని అన్నాయి. కానీ తాబేలు పట్టుపట్టింది. చాలా ఆలోచించాక హంసలకి ఒక ఉపాయం తట్టింది. హంసలు ఒక కర్రని చెరొక పక్క తమ ముక్కుతో పట్టుకొని తాబేలుని మధ్యన కర్రని నోటితో గట్టిగా పట్టుకోమన్నాయి. తాబేలుని ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు తెరవద్దు అని చెప్పాయి. హంసలు తాబేలుతో సహా ఆకాశంలో ఎగరసాగాయి. నేల మీద ఉన్న జనాలు ఆ వింత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంగా అరుస్తూ చప్పట్లు కొట్టసాగారు. అది చూసిన తాబేలు ఆనందంగా నవ్వుతూ నోరు తెరిచింది. అంతే, పాపం దబేలున నేల మీద పడింది. అలా తాబేలు ప్రయాణం ముగిసింది. హంసలు పాపం తాబేలు అనుకొని తమ ప్రయాణం కొనసాగించాయి. సరే పిల్లలు, ఈరోజు ఈ కథ వినండి. మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అవును, అన్నట్టు మీరు నా స్టోరీకి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం అండ్ షేర్ చేయడం మర్చిపోతున్నారు కదా. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్. ఓకే.